మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజర్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంది, నేను ఈ టైంలో ల్యాండ్ కొనుక్కోవచ్చా? ఇల్లు కాకుండా ల్యాండ్ కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకసారి మిమ్మల్ని అడిగితే మీ ఎక్స్పీరియన్స్తో, మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? ఎలాగుంటారంటే ముందుకెళ్తే గొయ్యే వెనక్కి వస్తుంది అయ్యో. మనం చెప్పేది ఒకటి నచ్చుతుంది, ఒక వర్గాన్ని నచ్చుతుంది, ఒక వర్గాన్ని నచ్చదు. కాబట్టి నేనేం చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, నచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు. అంతకుముందు కూడా ఒక టాపిక్ చేసాం, హౌ టు క్లియర్ డెట్స్ అని. దాదాపు కొన్ని లక్ష దాకా వ్యూస్ వెళ్ళాయి. అంటే ప్లానింగ్, అప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఎలా సేవ్ చేయాలనేది ఒక మంచి మాట్లాడాం మేము, మంచి వీడియో మీరే మాట్లాడారు. ఈరోజు మీరు అనేది అసలు స్థిరాస్తి, ఈటీవీలో స్థిరాస్తి అని ఒక టైటిల్ వస్తుంది ఈటీవీలో, అందులో మాట్లాడతాను. ప్రతిధ్వని, అందులో డిబేట్. సో ఈ ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టేట్లో సొంతింటి కళ అనేది అందరికీ కావాలి. ప్రతి అమ్మాయి, ఆటో డ్రైవర్ అవ్వచ్చు, గూగుల్ సిఇఓ కావచ్చు, మంచి జిఎం కావచ్చు, మీ సిఇఓ కావచ్చు, మా సిఇఓ కావచ్చు. సో ఇల్లు అనేది 120% రిక్వైర్డ్. దీనికి మెయిన్ కారణం ఏం చెప్తానంటే, మీరు సపోజ్ రెంటల్ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు కరోనా వచ్చింది, బిజినెస్ పడిపోయింది, జాబ్ పోయింది, మీరు రెంట్ కట్టలేరుగా. అప్పుడు ఓనర్ ఏం చేస్తాడు? రెంట్ కట్టకపోతే గిన్నెలు బయట వేసేస్తాడు. నెల 2 నెలలు 400 అయితే 4-5 నెలలు ఇస్తాడు. మామూలు నెల 2 నెలలుగా పడేస్తాడు. ఓకే. సో నేనేం చెప్తానంటే, కనీసం ఎంత పేదవాడైనా, ఎంత లేనివాడైనా, ఎంత ఉన్నవాడైనా 100 గజాల నుండి 200 గజాలు ల్యాండ్ అయితే కొనుక్కొని, ఇల్లు కొనుక్కుంటే బెటర్. ఇల్లు కొనుక్కునే పరిస్థితుల్లో 100 గజాలు ల్యాండ్ కొనుక్కొని, సిటీలో కావాలి, బంజారా హిల్స్ కావాలంటే ఎప్పటికీ జరిగే పని కాదు. సో సిటీకి దూరంగా 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్, గజం 10,000కు 5,000కు దొరికితే కొనిపెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి సిచ్యువేషన్, మీ ఆయన రిటైర్ అయిపోయాడు, బిజినెస్ పోయింది, లాస్ అయింది, ఉద్యోగం పోయింది అన్నప్పుడు కనీసం గుడిసె వేసుకొని ఇంట్లో ఉండొచ్చు, పచ్చడి మెతుకులు తిని బతకవచ్చు. మీరు బయట ఎవరు రోడ్డు మీద ఉంటారు, రోడ్డు మీద పడేపడి ఇది బెటర్ కదా. అదేవిధంగా నేను గోల్డ్ ఒక 1/2 kg పెట్టుకోమంటాను, సిల్వర్ 1 kg పెట్టి, ఇది ఎమర్జెన్సీ క్యాష్, ఇమీడియట్ క్యాష్ అంటే షేర్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో రాదు, కొనేవాడు దొరకడు. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అంటే, ప్లాట్ కొనుక్కోండి, ప్లాటే కొనుక్కోవాలి. ఎందుకు మీరు విల్లా అపార్ట్మెంట్ కొనుక్కునే స్టేజ్లో లేరు. కొనుక్కునే స్టేజ్ ఉంటే వేరు, అప్రిషియేషన్ కావాలి. ఈ 100 గజాలు మీరు ఒక ఇప్పుడు సపోజ్ కొత్తగా పెళ్ళైంది అనుకోండి, ఒక అబ్బాయి అమ్మాయికి బెంగళూరులోనో హైదరాబాద్ జాబ్ వచ్చింది, వాళ్ళు ఫస్ట్ నెక్స్ట్ 5 years ప్లాట్ కొనేసుకోవాలి. తర్వాత దాన్ని ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే అది అమ్మి ఇల్లు కొనుక్కోవాలనేది సెకండరీ ఆప్షన్. సో రియల్ ఎస్టేట్లో అది అందుకే రోటీ కప్పడా మకాన్ చెప్పాను, తిండి బట్ట గూడు, ఇవి కంపల్సరీ ఉండాలి. ఈ 3 లేకపోతే మీరు నేను ఎవరు బతకలేం. కొంతమంది అంటారు కదా సార్, ప్లాట్ కొనుక్కొని ఏం చేస్తాం, ఖాళీగా ఉంటుంది కదా, అదేదో ఇల్లు కొనుక్కుంటే మంచిది కదా అని ఆలోచిస్తారు కదా. అది అంటే నాలెడ్జ్, మెచ్యూరిటీ అండ్ ఇమ్మెచ్యూరిటీ, రైట్. మంచు లక్ష్మి గారిని ఒక డైలాగ్, వాటర్ అని చదవమంటాడు, అల్లరవింద్ కొడుకు, వాటర్ అంటాడు. వాటర్ కాదు, వాటర్. అది ఎందుకంటే హౌ యూ అండర్స్టాండ్, హౌ యూ పర్సీవ్ అనేది ఇంపార్టెంట్. సో నేనేమంటానంటే, ప్లాట్ కొనుక్కుంటే రెంట్ రాదు, కానీ అప్రిషియేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. దట్స్ వాట్ వీ గివ్ ది అనాలిసిస్. అంటే ఏంటి, మీకు ఎప్పుడైనా ఒక వీడియో చేద్దాం, ప్లాట్కి, విల్లాకి, ఫ్లాట్కి. అందుకని మేము ఏం చేసింటే, రియల్టర్ ఆక్సిజన్లో మనం డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్, తర్వాత బ్రోకరేజ్, తర్వాత ప్రాజెక్ట్ మార్కెటింగ్, తర్వాత ట్రైనింగ్, మెంటరింగ్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జనాలు మోసపోతున్నారు. మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్, మీరు అడగబోయే క్వశ్చన్ అంటే, సార్ ప్రాపర్టీలో మోసపోతున్నారు ఎలా అన్నారు. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే పెద్ద బడ్జెట్ కావాలి, సో చిన్న ఫ్లాట్ అన్న కొనుక్కోండి అంటున్నారు. ప్లాట్ కొనుక్కోమన్నారు. సో ప్లాట్ కొనుక్కోవాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలి, అది కరెక్ట్ గా ఉందా లేదా, ఏమైనా స్కామ్స్, మరి పేపర్ సరిగా ఇస్తారా ఇవ్వరా. ఎందుకంటే ఉన్నత బడ్జెట్ లోనే ప్లాట్ కొంటున్నాడు కాబట్టి ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా సార్. ఎగ్జాక్ట్. దానికైనా మేము కొత్తగా ఇన్నోవేట్ చేసి, R&D చేసి, ఒక రియల్టర్ ఆక్సిజన్ అనే వర్టికల్లో ఒక కొత్త వర్టికల్, రియల్టర్ ఆక్సిజన్ ప్రిన్సిపల్ కంపెనీ, దాని కింద ఒక కొత్త వర్టికల్ ఆక్సీ సెలెక్ట్. అంటే అర్థం ఏంటంటే, ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. అంటే మీరు చూసుకుంటే నా 5,000 వీడియోలు అయిపోయాయి మొన్న, లాస్ట్ 2 months బ్యాక్. ఏ వీడియోలో కూడా ఒక పర్టికులర్ బిల్డర్ని కానీ, ఒక పర్టికులర్ ఛానల్ కానీ, ఒక పర్టికులర్ ఏజెంట్ కానీ ప్రమోట్ చేయలేదు. దట్ ఈస్ మై యునిక్నెస్. అంటే అన్బయాస్డ్గా చెప్తాను. తప్పు జరిగితే తప్పు, బిల్డర్ అయినా ఊరుకొని, ఛానల్ అయినా తప్పు అంటే, మీ ఛానల్ కూడా చాలా అన్నాను నేను, మీడియా ఏది పెడితే అడుగుతారని. అంటే ఉద్దేశం ఏంటి, ప్రజలకి మనం ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మీరు కానీ ఈ వీడియోల ద్వారా ఏం చెప్తున్నాం, గోల్డ్ ఇంత పెరుగుతుంది, జాగ్రత్త పడండి, అంతేగాని మనం నెగిటివ్ ఏం చెప్పట్లేదు. సో రియల్ ఎస్టేట్లో ఈ ఆక్సీ సెలెక్ట్ అనేది మంచి స్పందన ఉంది మార్కెట్లో. ఎందుకంటే
అక్కడ కొనుక్కునే ప్రాపర్టీ అంటే మీకు టాటా కంపెనీలో కొనుక్కునే ప్రోడక్ట్ మీకు ఎంత గ్యారంటీ ఉంటుందండి? తనిష్లో కొంటే డౌట్ ఉంటుందా మీకు? బ్రిటానియా తింటే డౌట్ ఉంటుందా? గుడ్ డే బిస్కెట్లు ఉన్నాయి. అట్లా బాటాకి వెళ్తే క్వాలిటీ అడుగుతాం, క్వాలిటీ బాగుంది, ఇది క్వాలిటీ అంటే కళ్ళు మూసుకుని కొనేస్తాం. కాల్గేట్ అడుగుతామా? కాల్గేట్ తర్వాత బోల్డ్ కంపెనీలు వచ్చాయి, ఎక్కడ లేవు. సిబాకా, ప్రామిస్, క్లోజ్. ఈ షేర్ ఎప్పుడు ఎక్కువ? మారుతి షేర్ ఎంత ఉంది? అట్లా రియల్టర్ ఆక్సిజన్లో ఆక్సీ సెలెక్ట్ అనే డివిజన్ వర్టికల్ చేసి అందులో రెసిడెన్షియల్, కమర్షియల్, ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్ ఇవన్నీ కూడా క్యూరేటెడ్ అండ్ వెరిఫైడ్. అంటే ప్రతి ప్రాపర్టీ కూడా మేము 1-10 సార్లు చెక్ చేస్తాం. నా దగ్గరికి చాలా మంది బిల్డర్స్ రావడానికి, నాతో పనిచేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్లారిటీ అడుగుతాను. అప్రూవల్స్ ఏమున్నాయి, డిటిసిపి ఉందా, హెచ్ఎండి ఉందా, జిహెచ్ఎంస్ ఉందా, రెరా ఉందా, అవన్నీ అడిగి ఓకే అని. ఎందుకంటే ప్రజలు మన మాట మీద, మన అడ్వైజ్ మీద కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడు నేను జీవితంలో మీరు ఎన్నిసార్లు కొనుక్కోండి, మీరు అన్నారు మన 2 సార్లు నేను ఫ్లాట్ చూస్తున్నాను, ఎన్నిసార్లు? ఒకసారి లేదా 2 సార్లు. ఒకసారి కొనుక్కున్నప్పుడు జీవితంలో 2 కోట్లు పెట్టి నేను ఇల్లీగల్ ప్రాపర్టీస్, మీరు జీవితాంతం నన్ను తిట్టుకుంటారా? అది అవసరం మనకి? నేను 3 దశాబ్దాల్లో ఈ బ్రాండ్ డెవలప్ చేసుకున్నా. కొద్ది కమిషన్ కక్కుర్తిపెట్టి చేస్తే ఆ 3 దశాబ్దాలు వాల్యూ పోతాయి కదా. ఇప్పుడు నేను పేపర్లో రావాలనుకోండి, మీరే మీ కెమెరామెన్ కొట్టారు, మీరు పేపర్లో వచ్చేస్తారు, ఏ డబ్బులు అక్కర్లే. మీరు అడ్వర్టైజ్మెంట్ సోమన్ టీవీలో 10 సార్లు ఎక్స్క్లూజివ్ అని చూపిస్తారు. ఎందుకు? అది చెడ్డ పని. అదే మీరు మంచి చేయండి, ఎన్ని రోజులు కష్టపడాలండి? అదే నేను ఆక్సీ సెలెక్ట్ ఏం చేసినట్టు రియల్ ఆక్సిజన్లో డెఫినెట్గా ఇందులో కొనుక్కునేవాడికి 99.999% అష్యూరెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ లీగల్లీ వెరిఫైడ్, లీగల్ వెరిఫికేషన్ చేస్తాం, ఎన్కమింగ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్స్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, డెవలప్మెంట్స్, ఇవన్నిటికంటే మించి అప్రిషియేషన్ ఎంత వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి ఎందుకు పెడతారు? అప్రిషియేషన్. సో ఈ అప్రిషియేషన్ రావడానికి, సో మీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ప్లాట్ కొనుక్కోవడం ఈజీ, తక్కువ రేటు, దూరంగా కొనుక్కోండి, కానీ ఇండివిజువల్ ప్లాట్స్ కొనుక్కోకండి. నా సజెషన్. గేటెడ్ కమిటీలో 150, 1 గుంట 2 గుంటలు ఉంటాయి. 1 గుంట అంటే 121 స్క్వేర్ కొనుక్కుంటే మీ లెవెల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. G+1, G+2 ఇల్లు కట్టుకోవచ్చు. రెసిడెన్షియల్ G+2 అలవాడు. ఇల్లు కట్టుకుంటే ఉండడానికి అయితే ఒక రూమ్ అయితే ఉంటుంది. మిగతా ఉన్నా లేకపోయినా, పంచపరం ఉన్నా లేకపోయినా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకపోయినా, దాల్ రోటీ తినొచ్చు. సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హెస్ బీన్ ప్రూవన్ మచ్ బెటర్ రిటర్న్స్ ఇన్ ఎనీ అదర్ సెగ్మెంట్. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, ఎన్ఎస్సీస్ ఉన్నాయి, ఎన్పిఎస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 7-8% వచ్చట్లే. ఇక్కడ 20-25% పర్ ఇయర్ పెరుగుతుంది. ప్రొవైడెడ్ యూ బై ఎ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, గుడ్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ గుడ్ ఏరియా. రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏంటంటే ప్రాపర్టీ, లొకేషన్. మొత్తం సినిమా అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. సో రియల్ ట్రాక్స్లో మనం ఏం చేస్తాం, అది కేర్ తీసుకుంటాం. కమిషన్ కోసం వీ డోంట్ సెల్ ది ప్రొడక్ట్. కమిషన్ షుడ్ బి ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ సర్వీస్ అంటారు. మహాత్మా గాంధీ గారు ఒక కోట్ చెప్పి క్లోజ్ చేశాను. కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. కస్టమర్ ఈస్ కింగ్. నేను చాలా ఇప్పుడు గెస్ట్ ఫిగర్ లేదు, మీరు ఏం చేస్తారండి ఛానల్లో? ఏం చేయలేదు. గెస్ట్ ఉండి ఆడుకోండి. గెస్ట్ క్వాలిటీ గెస్ట్ ఉండాలి. మీరు 100 వీడియోలు చేస్తుంటే మీకు వ్యూస్ వస్తేనే మీరు చేస్తారు, లేదు మీరు చేయరు. టీఆర్పీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్ నేను చెప్పేది అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కడు, చిన్నోడైనా, పెద్దోడైనా, ఆటో డ్రైవర్ అయినా, CEO అయినా, GM అయినా, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మంచిగా. అండ్ లాస్ట్ అడ్వైజ్ అంటే ఎవరైనా ఫస్ట్ టైం కొనుక్కునేటట్టయితే, సెకండ్ టైం కొనుక్కుంటే, ప్లీజ్ అపాయింట్ పీపుల్ లైక్ అస్. రియల్ ఎస్టేట్లో 20-30 years అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనున్నాను, నాతో పాటు ఎవరున్నారు. నా వీడియో ఇస్తే నా దగ్గర అంటే అది మీకు ఎవరు కాన్ఫిడెంట్ ఆ దగ్గరికి వెళ్ళి త్రూ ఏజెంట్ కొనుక్కోండి. వాడికి 1-2% ఇవ్వాలని కక్కుర్తి పడకండి. మీరు 1% ఇస్తే 99% సేఫ్ ఉంటుంది కదా. అది చూడలే, మనం చూస్తుంటే సూదిపోయినా పర్లేదు, కానీ చూడకుండా ఏనుగు కూడా పోకూడదు. ప్రీ లాంచ్లో కొనవద్దు, మంచిది కాదు. సో బెటర్ గో విత్ అన్ ఎక్స్పర్ట్. హీ విల్ గివ్ యూ 90% జాబ్ వాళ్ళే చేస్తారు. అండ్ టైం స్పెండ్ చేయండి. మీరు టైం 2 కోట్లు పెట్టి ఎవరికో ఏజెంట్ ఇచ్చాడు. నో, యూ హెవ్ టు స్పెండ్ టైం విత్ బిల్డర్. ఆ బిల్డర్ విజన్ ఏంటి, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, అవన్నీ చూసుకుంటే డెఫినెట్లీ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.